హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. సో విహెచ్డిఎల్ అంటే ఏమిటి? సో విహెచ్డిఎల్ ఒక ఫుల్ ఫామ్ తీసుకుంటే వి అంటే విహెచ్ఎస్ఐసి, హెచ్డిఎల్ అంటే హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. హెచ్ అంటే హార్డ్వేరు, డి అంటే డిస్క్రిప్షన్, ఎల్ అంటే లాంగ్వేజ్ అని అర్థం. సో ఇది విహెచ్డిఎల్ యొక్క ఫుల్ ఫాము. ఇందులో విహెచ్ఎస్ఐసి అంటే వెరీ హై స్పీడ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. సో విహెచ్డిఎల్ అంటే టోటల్ ఫుల్ ఫామ్ వెరీ హై స్పీడ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. ఇది విహెచ్డిఎల్ యొక్క మొత్తం ఫుల్ ఫామ్. సో మనం విహెచ్డిఎల్ లాంగ్వేజ్ తీసుకున్నట్టయితే వీటి యొక్క ఫీచర్స్ ఏంటో చూద్దాం. సో విహెచ్డిఎల్ లాంగ్వేజ్ మనకు సింక్రనస్ అండ్ అసింక్రనస్ సర్క్యూట్స్ని డిజైన్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. సో ఇది మనకు పబ్లిక్గా అవైలబిలిటీలో ఉంది, మనకు నెట్లోగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇవన్నీ. అండ్ ఇట్ ఈస్ హ్యూమన్ ఈజీలీ రీడబుల్, అంటే మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు, చదవచ్చు. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో మెషిన్ రీడబుల్. సో మెషిన్ రీడబుల్గా ఉంటుంది. కోడ్ కూడా చాలా సింపుల్గా మనుషులు అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. సో ఇది IEEE స్టాండర్డ్, ANSI స్టాండర్డ్ని ఫాలో అవుతుంది కోడింగ్ ప్రాసెస్లో. సో ఈ లాంగ్వేజ్ అనేది ఇట్ సపోర్ట్స్ 3 టైప్స్ ఆఫ్ మోడలింగ్స్ లేదా 3 బేసిక్ డిజైన్స్ ఆఫ్ మోడలింగ్ ఆర్ 3 బేసిక్ డిస్క్రిప్షన్స్. సో నార్మల్గా ఏ హెచ్డిఎల్ అయినా 3 స్టైల్స్లో మనం ప్రోగ్రామ్ రాయొచ్చు. అందులో మొదటిది స్ట్రక్చరల్ మోడలింగ్, సో రెండవది డేటా ఫ్లో స్టైల్ లేదా డేటా ఫ్లో మోడలింగ్, మూడవది మనకు బిహేవియరల్ మోడలింగ్లో ప్రోగ్రామ్ రాయొచ్చు. సో ఈ 3 మోడలింగ్ స్టైల్స్ని మనకు విహెచ్డిఎల్ సపోర్ట్ చేస్తుంది అన్నమాట. సో స్ట్రక్చరల్ మోడలింగ్ అంటే నథింగ్ బట్ మనం సర్క్యూట్స్ అంటే గేట్స్ బేస్ చేసుకొని రాస్తాము. డేటా ఫ్లో అనేది బేస్డ్ ఆన్ ది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. బిహేవియరల్ మోడలింగ్ బేస్డ్ ఆన్ ది ట్రూత్ టేబుల్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు బ్లైండ్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాఫ్ యాడర్ తీసుకున్నట్టయితే మనకు ఇందులో ఒక ఎక్స్క్లూజివ్ ఆర్ గేటు, ఒక AND గేట్ ఉంటుంది. సో మనం ఈ గేట్స్ వాడి మనం సర్క్యూట్ని డిస్క్రైబ్ చేయొచ్చు. ఇది స్ట్రక్చరల్. సో మనం డేటా ఫ్లో తీసుకుంటే ఈక్వేషన్ ఫర్ సమ్ ఈస్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ బి, క్యారీ వచ్చి ఏ ఇంటూ బి. సో ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ని డైరెక్ట్గా ఈక్వేషన్ యూస్ చేసి మనం ప్రోగ్రామ్ రాయొచ్చు. దాన్నే డేటా ఫ్లో మోడలింగ్ అంటాం. సో ఇందులో గేట్స్ ఏం వాడము. నెక్స్ట్ బిహేవియరల్ మోడలింగ్ తీసుకున్నట్టయితే మనం ట్రూత్ టేబుల్ బేస్ చేసుకొని రాసేది. సో హాఫ్ యాడర్ యొక్క ట్రూత్ టేబుల్ తీసుకుంటే 0 0కి 0 0, 0 1కి 1 0. సో ఎగ్జాంపుల్లో ఇక్కడ మనం వాటిని వాడచ్చు. ఆ తర్వాత సో మనం టెస్ట్ బెంచ్ అనే సపరేట్ ప్రోగ్రామ్ రాయొచ్చు విహెచ్డిఎల్లో కూడా. టెస్ట్ బెంచ్ అనేది మన ప్రోగ్రామ్కి టెస్ట్ ఇన్పుట్స్ ఇవ్వడానికి ఒక సపరేట్ ప్రోగ్రామ్ లాంటిది. సో ఈ టెస్ట్ బెంచ్ అనేది మనం విహెచ్డిఎల్లో కూడా రాయొచ్చు. సో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫీచర్స్ ఆఫ్ విహెచ్డిఎల్. సో టెస్ట్ బెంచ్లో మనం ఈ కండిషన్స్ అన్ని ఇవ్వచ్చు. నెక్స్ట్ది ఇందులో మనకు లాజికల్ ఆపరేషన్స్ అండ్ టైమింగ్ బిహేవియర్ని మనం చెక్ చేయొచ్చు. సో లాజిక్ ఆపరేషన్ ఆఫ్ ది డివైస్ అంటే మనం దాని యొక్క ఫంక్షనాలిటీ, ఇందాక మనం హాఫ్ యాడర్ అనుకున్నాం, హాఫ్ యాడర్ యొక్క ఫంక్షనాలిటీ మనకు వస్తుందా లేదా. టైమింగ్ బిహేవియర్ అంటే మనకు డిలే ఎంత ఉంది అనే రెండుటిని మనం చెక్ చేయొచ్చు. ఫంక్షనాలిటీ ఆఫ్ ది డిజైన్ చెక్ చేయొచ్చు, వాటికి టైమింగ్స్ ఎంతెంత వస్తున్నాయో చేయొచ్చు మనం. ఎందుకంటే మనకు VLSIలో స్పీడ్, ఏరియా, పవర్ అనేవి ముఖ్యమైన కాబట్టి ఈ 3 మనం ఇందులో తెలుసుకోవచ్చు. సో మన డిజైన్ యొక్క ఆపరేషన్ వస్తుందా లేదా, ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తుంది, ఏరియా అంటే నంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ లేదా నంబర్ ఆఫ్ గేట్స్, అలాగే స్పీడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగాస్ గురుకులం. థ్యాంక్ యూ.